మిథున రాశిలో సంచరించబోయే గురుగ్రహ ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఏ అంశాల మీద ప్రభావితం చూపుతుంది అన్న విషయాన్ని జాగ్రత్తగా లోతుగా అధ్యయనం చేస్తే ప్రధానంగా చేస్తున్న వృత్తి ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలను ఈ రాశి వారు సంపాదించుకుంటారు. పై స్థాయికి చేరుకునేందుకు మంచి అవకాశాలు కూడా ఈ రాశి వారికి లభిస్తాయి. వృత్తిరీత్యా మంచి విజయాలను ఈ సంవత్సరం ఎక్కువగా నమోదు చేస్తారు అని చెప్పవచ్చు. ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది మరియు నూతన అవకాశాలు కూడా వీరికి బాగా లభిస్తాయి అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఎవరైతే బిజినెస్ పెంచుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలుతో పాటుగా విలాస వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. విలాసాల కోసం డబ్బు మాత్రం బాగా ఎక్కువగా ఖర్చు చేస్తారు అని చెప్పవచ్చు. నూతన ఇన్వెస్ట్మెంట్స్ కూడా వీరు ప్లాన్ చేసుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరికి సంబంధ బాంధవ్యాలు బాగా కూడా పెరుగుతాయి. అంటే సర్కిల్ అంటాం కదా, అది బాగా కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. కుటుంబంలో కూడా సత్సంబంధాలు కూడా వీరికి నెలకొంటాయి. కాకపోతే చాలా సందర్భాల్లో ఈ రాశి వారు కాస్త ఓవర్ సెన్సిటివ్గా ఆలోచిస్తారండి. దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు గొడవలు తప్పకపోవచ్చు. కాబట్టి ఎక్కువగా అంటే అతిగా ఆలోచించకుండా కాస్త గడిపే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఈ సందర్భంగా అంటే ఈ గురుగ్రహ ప్రభావం వల్ల ఎదుటి వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు కొండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో గొడవలు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సంబంధ బాంధవ్యాలు కూడా ఇబ్బందికరంగా మారతాయి. కాబట్టి మనం మాట్లాడేది నిజమైనప్పటికీ కూడా ఎదుటి మనుషుల యొక్క మనసు నొచ్చుకోకుండా మాట్లాడడం ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. సంతానం కొరకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం మధ్యలో ఫలించే అవకాశం అధికంగా ఉంది. దీనివల్ల కూడా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఉదర సంబంధిత వ్యాధులతో ఈ రాశి వారు బాధపడతారో అటువంటి వారికి మంచి ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా వీరికి ఉంటుంది. ప్రధానంగా దాంతోపాటుగా ఆధ్యాత్మికంగా కూడా కాస్త ముందడుగు వేస్తే వీరి జీవితం ఈ సంవత్సరం కాస్త చక్కగా ముందుకు సాగుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతినిత్యం కూడా గురుబలం పెరగడం కోసం గురు చరిత్ర కానీ సాయి సచరిత్ర కానీ ప్రతినిత్యం యథాశక్తిగా పారాయణం చేస్తూ గురువార నియమాలు పాటిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. గురువారం పూట అప్పుడప్పుడు అన్నదానం చేయడం కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు.